శుద్ధ విద్యాంకురాకారా ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. శుద్ధ విద్యాంకురాకార. శుద్ధ విద్య అంటే ఖచ్చితమైన జ్ఞానం, అంటే బ్రహ్మ విద్య, శ్రీ విద్య లాంటివి. అంకుర మొలక, ఆకార ఆకారము కలది. శుద్ధ విద్య మొలకెత్తడానికి బీజం వేసిన ఆకారంలో ద్విజ పంక్తి ద్వయ, రెండు వరుసలుగా ఉన్న పళ్ళు ఉజ్వల ప్రకాశవంతంగా. కర్పూర వీటి కామోద, కర్పూరము, వీటి తాంబూలము, కామోద మధురమైన పరిమళము. కర్పూర తాంబూలపు మధుర పరిమళంతో సమాకర్ష దిగంతర, ఆకర్షించు, వెదజల్లుతూ, వ్యాపించుచు. దిగంతర నాలుగు దిక్కులు, ఆకాశ హద్దులు, విశ్వమంతటా ఆ పరిమళం అన్ని దిక్కుల్లో వ్యాపించుచున్న. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మ నోటి సౌందర్యం గురించి చెప్తూ శుద్ధ విద్యకు అంటే వర్తబుల్ నాలెడ్జ్, స్పిరిచువల్ రియలైజేషన్, శ్రీ విద్య, షోడసాక్షరి విద్యకు బీజం వేసినట్టు ఉన్న దంత పంక్తులు రెండు వరుసలుగా ప్రకాశించుచు అమ్మ నోటి పరిమళం కర్పూర తాంబూలం వలె మధురంగా ఉండి ఆ పరిమళం అన్ని దిక్కుల వైపు వ్యాపిస్తూ, అంటే లలితాదేవి ముఖ సౌందర్యం బ్రహ్మ విద్యకు సంకేతంగా. జ్ఞానం మొలకెత్తినట్లుగా అమ్మ రూపం తేజోవంతంగా కనబడుతూ ఆ చిరునవ్వు రెండు వరుసలుగా మెరిసే దంతాల ద్వారా ప్రకాశిస్తూ ఆ నోటి పరిమళం కర్పూర తాంబూలపు వాసనలతో మధురంగా దిక్కులన్నిటికీ వ్యాపింపజేస్తున్న దేవి అని.